నమస్కారం. నేను మీ అక్షితాని 10వ తరగతి ఉపవాచకంలోని రామాయణ గాథను వినిపిస్తున్నాను. అంటే మొదటి ఖండమైనటువంటి బాలఖండంలో మనం కొన్ని విషయాలను గురించి తెలుసుకోవడం జరుగుతోంది. అంటే ఇక్కడ విశ్వామిత్రుడు శ్రీరాముడిని, లక్ష్మణుడిని యాగ సంరక్షణ కోసం తీసుకుని వెళుతుంటాడు. వీళ్ళు రాత్రి సరయూ నది తీరంలో నిద్రించడం జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. సో ఆ విధంగా తెల్లవారుజామున కౌసల్య, సుప్రజ అని ఈ విధంగా విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపడం జరుగుతోంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రయాణం మళ్ళీ కొనసాగుతుందన్నమాట. వాళ్ళు కలిసి ఎక్కడికి చేరుకుంటారంటే ఈ సరయూ నది అలాగే గంగా నది యొక్క సంగమ ప్రదేశాన్ని చేరుకుంటారు. సో అక్కడ కొన్ని విశేషాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశం యొక్క విశేషాలను కూడా ఈ శ్రీరామ లక్ష్మణులు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన యొక్క పాఠం కంటిన్యూషన్ని చూద్దాం. ప్రయాణం సాగుతున్నది. మలద, కరుష అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరు ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనాలను అతలాకుతలం చేస్తున్నాడు. సరే చూడండి, వీళ్ళ యొక్క ప్రయాణం సాగుతూనే ఉందన్నమాట. అక్కడ కొన్ని ప్రాంతాలకు చేరుకున్నారు. ఏంటి అంటే మలద, కరుష అనేటువంటి జనపదాలకు చేరుకున్నారు. ఎవరు? విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులు. ఈ ప్రాంతాలు ఎవరి అనుగ్రహం చేత విశేషం అంటే ఈ అనుగ్రహ విశేషం చేత అంటే ధనధాన్యాలు అభివృద్ధితో ఉన్నాయి అంటే ఇంద్రుని యొక్క అనుగ్రహంతో అన్నమాట. కానీ ఒకప్పుడు ఉండేవి. ఏం చెప్తున్నారు? ఒకప్పుడు ఈ విధంగా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేవి. కానీ తాటక అనేటువంటి ఒక యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి నాశనం చేసింది. అంటే పుట్టుకతోనే ఈమెకు 1000 ఏనుగుల బలం ఉందంట. అలాగే ఇంత బలం కలిగినటువంటి వారికి ఎవరైనా ఎదురెళ్ళగలరా అంటే ఎవరు వెళ్ళలేరు. ఇంకా అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమె కుమారుడు మారీచుడు కూడా విరుచుకుపడుతూ జనాలందరినీ కూడా హింసకు గురి చేసేవాడు. దుష్టురాలైన తాటకను వధించమని శ్రీరామునితో అన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా తాటకిని సంహరించమని చెప్పి విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పడం జరుగుతోంది. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపారాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధాన్యమని పితృవాక్య పరిపాలనాశక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. సరే, ఇంకా తాటకిని చంపమని విశ్వామిత్రుడేమో ఆదేశించాడు. కానీ రాముడు స్త్రీని ఎలా చంపడం అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అన్నమాట. ఆ గమనించినటువంటి విశ్వామిత్రుడు ఏమంటాడంటే, స్త్రీని ఎలా చంపాలనేటువంటి నీకు సందేహం వద్దు. అధర్మపరాయణులైనటువంటి స్త్రీలను చంపడం వల్ల మనకు ఎటువంటి దోషం రాదు. కాబట్టి నువ్వు ఈ కర్తవ్యాన్ని ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తాడనమాట. వెంటనే శ్రీరాముడు చాలా దృఢంగా అంజలిని ఘటించాడు. అలాగే ఏం చెప్తాడు అంటే, మీరు చెప్పినట్లుగా నడుచుకోమని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పారు. కాబట్టి నేను మా నాన్న యొక్క ఆజ్ఞను శిరోధాన్యమని పితృవాక్య పరిపాలనాశక్తిని చాటాడు. ఎవరు? శ్రీరాముడు. అలాగే శిష్యునిగా మీ యొక్క ఆజ్ఞను పాటిస్తాను, ఇది నా యొక్క కర్తవ్యం అని చెప్పి చెప్తాడు శ్రీరాముడు. ఆ విధంగా తాటక వధకు ఉద్యుక్తునైనాడు శ్రీరాముడు.
వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్ల వాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై బడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేదేనేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? సరే, వికృత ఆకారంతో తాటక చేతులను ఈ రాముని యొక్క బాణాలతో ఖండించాడనమాట. ఎవరు? రాముడు. అయినా కూడా ఆవేశంతో వాళ్ళ మీదకు వస్తున్నది. ఎవరు? తాటకి. ఆ సమయంలో లక్ష్మణుడు ఉంటాడు కదా, ఆ లక్ష్మణుడు తాటకి యొక్క చెవులను ముక్కును కోసివేస్తాడు. తాటకకి ఆవేశం చాలా ఎక్కువైపోతుంది, రెండింతలు అయిపోతుంది అన్నమాట. తను కనబడకుండా ఈ శ్రీరాముల మీద శ్రీరామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురిపిస్తుందన్నమాట. ఇదంతా గమనిస్తున్నటువంటి విశ్వామిత్రుడు సంధ్యాకాలం అంటే సాయంత్రం కావస్తోంది కాబట్టి తాటకిని పరలోకానికి పంపమని చెప్పి ఈ శ్రీరామ లక్ష్మణునికి ఉపదేశం ఇస్తాడు. ఎందుకంటే సాయంత్రం కాగానే రాక్షసులకు మహాబలాన్ని, అంటే రాక్షసులు మహాబలాన్ని పొందుతారనమాట. వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకని చెప్పే సూర్యాస్తమయంలోపు ఈ రాక్షసుని సంహరించమని చెప్పి శ్రీరామునికి చెప్తాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా శ్రీరాముడు కూడా తన యొక్క బాణ ప్రయోగం చేస్తాడు తాటకి మీద. క్షణకాలంలో తాటకి ఏమో నేల మీద పడి తన ప్రాణాలను వదిలేయడం జరుగుతుంది. సో ఆ విధంగా తాటకి వధతో దుష్ట సంహారానికి శ్రీరాముడు పూనుకున్నాడు. ఇంద్రాది దేవతలు కూడా రాముణ్ణి స్తుతించడం జరుగుతుందన్నమాట. అంటే పొగడడం లేదా ప్రైజ్, ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం. సో ఆ విధంగా స్తుతిస్తారు. విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యస్త్రాలను అనుగ్రహించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గురువు చెప్పగానే శిష్యుడు చేశాడు కాబట్టి శిష్యునికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అంటే శిష్యుడు చేస్తే ఇంకా ఖచ్చితంగా తనకి శిష్యుడు పొందలేనిది ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఖచ్చితంగా గురువు ఇచ్చే తీరుతాడు. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులైంది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. సరే, ఇంకా శ్రీరామ లక్ష్మణులతో పాటు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి చేరుకున్నారనమాట. ఈ సిద్ధాశ్రమమే అతని యొక్క యజ్ఞభూమి. అంటే ఇక్కడే యజ్ఞం చేయాల్సినటువంటి భూమి అన్నమాట. రామలక్ష్మణులు ఉంటారు కదా, వీళ్ళిద్దరూ కూడా ఈ విశ్వామిత్రునికి చేతులు జోడించి యజ్ఞ దీక్షను స్వీకరించమని చెప్పి ప్రాధేయపడతారు. సో ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రార్థనను మన్నించి యజ్ఞ దీక్షకు సిద్ధమవుతాడు. ఎవరు? విశ్వామిత్రుడు. నెక్స్ట్ మరునాడే యజ్ఞం కూడా ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగేటువంటి ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్పి రామలక్ష్మణులకు ఈ విశ్వామిత్రుడు మునులు కూడా సూచిస్తారన్నమాట. 5 రోజులైతే పూర్తయిపోయింది.
5 రోజులు పూర్తయిపోయినాక కంటి మీద కునుకు లేకుండా ఈ యజ్ఞాన్ని కాపాడుతూ వచ్చారు శ్రీరామ లక్ష్మణులు. వీళ్ళ యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉంది అంటే, కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలని చెప్తున్నారు. అంటే మనం కూడా ఈ విధంగా ఇలానే ఏదైనా ఒక పనిని పూర్తి చేయడంలో ఇంత నిష్టగా, ఇంత కఠినంగా, అంటే ఇంత రెగ్యులర్గా ఉండాలి అని చెప్తున్నారు. చివరి రోజు ఉన్నట్టుండి అగ్నికుండం ఉంటుంది కదా, వాళ్ళు యజ్ఞభూమి మీద ఉన్నటువంటి అగ్నికుండం నుంచి కొన్ని జ్వాలలు ఎగిసి పడతాయి అన్నమాట. అంటే ఇది దేని యొక్క సూచన అంటే రాక్షసులు వస్తున్నారన్నటువంటి సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు శ్రితేషువు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరంలో ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరో నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని రక్కలు చేశాడు. వాయాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? సరే, మారీచ, సుబాహులు మిగతా అనుచరులతో ఆ యజ్ఞవేదిక దగ్గరకు వచ్చారనమాట. ఆ యజ్ఞవేదిక మీద ఉన్నటువంటి పరిసరాలు ఉంటాయి కదా, అవంతా కూడా రక్త వర్షంతో తడిసి ముద్దయిపోయాయి అన్నమాట. అలా చూసినటువంటి రాముడు ఏం చేశాడు అంటే, శ్రితేషువు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించడం జరుగుతుంది. సో ఆ ప్రయోగం చేత, అంటే ఆ దెబ్బకు మారీచుడు ఏమైపోతాడు అంటే 100 యోజనాలకు దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడనమాట. అలాగే తన యొక్క స్పృహను కూడా కోల్పోయి గిరగిర తిరుగుతూ ఆ సముద్రంలోనే కొట్టుకుపోవడం జరుగుతుంది. మరో నిమిషంలో ఏం జరుగుతుందంటే, సుబాహుని వక్షస్థలం పైన ఈ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడం జరుగుతుంది. అలాగే మిగతా రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళ మీద వాయవ్యాస్త్రం వేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా వాళ్ళను తొలగించడం జరుగుతుంది. సో టోటల్గా ఇక్కడ యజ్ఞం ఏమో చాలా సఫలంగా జరుగుతుందన్నమాట. విశ్వామిత్రుడు సంతోషించాడు. ఇంకా చూడండి, ఇటువంటి సమర్థులైనటువంటి శిష్యులను చూసి గురువు సంతోషించకుండా ఉంటాడా అంటే ఉండడు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలా నగర ప్రభువు, పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది, నువ్వు చూడవచ్చన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. సరే, ఇంకా యజ్ఞం మీద సంరక్షణంగా బాగా జరిగింది. మర్నాడు ఉదయం రామలక్ష్మణులు వచ్చి విశ్వామిత్రుని ఎదుట నించుకొని వినయంగా నించుకున్నారనమాట. గురువా, ఇంకా ఏమన్నా చెయ్యాలో చెప్పండి, ఆజ్ఞాపించండి, మేము చేస్తాము అని చెప్పి రామలక్ష్మణులు అడుగుతారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమని చెప్తారంటే, మిథిల నగర ప్రభు అయినటువంటి పరమ ధార్మికుడైనటువంటి ఒక జనక మహారాజు ఒక యాగాన్ని సంకల్పించాడు. మనం అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ ఒక మహాధనస్సు ఉంది, నీవు దాన్ని చూడవచ్చు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పడం జరుగుతోంది. సో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. ఇంకా విశ్వామిత్రుని అనుసరిస్తూ మిథిల నగరం ఉంది కదా, అటువైపుకు ముందుకు సాగుతూ వస్తున్నారన్నమాట. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోనా నదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. సరే,
అడుగులతో పాటు అడుగులు, అలాగే ఈ అడుగులతో పాటు మాటలు కూడా సాగుతూ వచ్చాయి. రాముడేమో కోరాడనమాట విశ్వామిత్రుని. ఏంటి అంటే, మా యొక్క వంశం ఉంది కదా, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలి అంటే అప్పుడు ఆ విశ్వామిత్రుడు వాళ్ళకు వివరించడం జరుగుతోంది. ఆ రాత్రి శోనా నది తీరంలో విశ్రమిస్తారు, అంటే అక్కడే నిద్రిస్తారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించుకుంటారు. స్నానాలను అన్నీ ఆచరించి వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను కూడా నెరవేరుస్తారు. గంగా నది తీరంలోనే అంటే గంగా నదికే కదా వాళ్ళు చేరుకున్నది. గంగా నది యొక్క వృత్తాంతాన్ని చెప్పండి అని చెప్పి శ్రీరాముడు వినయంగా అడుగుతాడనమాట. సో విశ్వామిత్రుడు గంగా వృత్తాంతాన్ని వివరించడం జరుగుతుంది. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన నగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అంటే ఈ గంగా యొక్క వృత్తాంతాన్ని చెప్పమని అడిగాడు కదా శ్రీరాముడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్తున్నాడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మని, శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడం సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. సరే, ఏం చెప్తున్నారు అంటే, ఈ తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి పాతాళంలో బూడిద కుప్పలై ఉన్నారంట వీళ్ళు, వాళ్ళ యొక్క పుత్రులు. సో వాళ్ళను ఉత్తమగతులు చేయడానికి భగీరథుడు సంకల్పించాడు. అందుకు ఒకటి మార్గం ఉందంట. ఏంటి అంటే, ఈ సురగంగను అంటే ఆకాశంలో ఉన్నటువంటి గంగను ఈ బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్టయితే మార్గం దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఆకాశంలోనే ఉన్నటువంటి గంగను పాతాళానికి ఎలా దింపగలడు? ఇదంతా జరిగే పనినా అంటే జరగని పని. కానీ మనకు దృఢ సంకల్పం ఉన్నట్టయితే అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా అంటే ఈ భూమి మీద ఏమీ ఉండదు. ఆ విధంగా భగీరథుడు తీవ్రమైన తపస్సును చేస్తాడు. బ్రహ్మను, శివుని కూడా మెప్పించడం జరుగుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా తన యొక్క సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. ఎవరు? భగీరథుడు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళడంలో సఫల మనోరథుడయ్యాడు. అంటే ఆకాశంలోనే ఉన్నటువంటి గంగను పాతాళం మీదకు తీసుకొని రావడానికి మనోరథుడయ్యాడనమాట. అందుకే పట్టుదల విషయంలో ఏమన్నా మాటలు వచ్చినట్టయితే భగీరథ ప్రయత్నం అని అంటూ ఉంటాం. అంటే ఈ భగీరథుడు ఆకాశంలో ఉన్నటువంటి గంగను ఏ విధంగా అయితే పాతాళానికి తీసుకొచ్చాడో, అంటే ఎంతటి సంకల్పాన్ని నిర్మించుకున్నాడో చూసినట్టయితే మనకు తెలుస్తోంది. కాబట్టి భగీరథ ప్రయత్నం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అని కూడా మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు. గంగా అవతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక అంతర్యం ఉన్నది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవటం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులవుతుండాలో తెలుపడం, పట్టిన పని ఫలితమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. సరే, ఈ గంగ యొక్క అవతారాన్ని గురించి విశ్వామిత్రుడు రామునితో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆంతర్యం ఏముంది అంటే, తన యొక్క పూర్వీకులు ఎంత గొప్పవారో, అలాగే
వాళ్ళను అనుసరించి మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడుచుకోవాలో అని చెప్పి తెలుసుకోగలుగుతాం. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు కేవలం వివరించాడు. కానీ ఇందులో ఆంతర్యం ఏముందో శిష్యుడు గ్రహించాడు. ఎవరు? రాముడు. అదే చెప్తున్నారు వీళ్ళిక్కడ. ఉత్తమ గురు శిష్యులో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అంటే ఇదే. అంటే మనకు చెప్పకుండానే మనం దాని యొక్క ఆంతర్యాన్ని గ్రహించాలి. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైన అందంగా అగుపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. సరే చూడండి, ఇక్కడ మిథిల నగరానికి సమీపంలో ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. ఎవరెవరు? విశ్వామిత్రులు, శ్రీరామ లక్ష్మణులు. అక్కడికి వెళ్ళగానే ఒక చిన్న ఆశ్రమాన్ని చూశాడంట శ్రీరాముడు. అదేమో పాతదైనట్టుగా కనిపిస్తుంది, కానీ చాలా అందంగా ఉందని చెప్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఎటువంటి జనసంచారం లేదు. ఏమిటి ఈ విధంగా ఇంత విచిత్రం ఏంటి అని చెప్పి శ్రీరాముడు విశ్వామిత్రునికి అడుగుతాడనమాట. అది గౌతమ మహర్షి ఆశ్రమని, దాని యొక్క కథని మొత్తం విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పడం జరుగుతుంది. మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహయోధుకు గురయ్యాడు గౌతముడు. వేల సంవత్సరాల అన్నపానాదాలు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవరికి కనబడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు. రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. సరే, ఇంకా ఈ విచిత్రం ఏంటి అనగానే విశ్వామిత్రుడు శ్రీరామునికి ఈ గౌతమ మహర్షి యొక్క కథను వివరింపడం జరుగుతుందన్నమాట. ఈ గౌతమ మహర్షి మహా తపస్సు సంపన్నుడు. తన యొక్క భార్య అహల్య అన్నమాట. ఆ ఆశ్రమంలోనే వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే అహల్య అపరాధం చేసిందని చెప్పి ఈ గౌతముడు భావించి కోపానికి గురవుతాడనమాట. వేల సంవత్సరాలు అన్నం లేకుండా కేవలం నువ్వు వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని చెప్పి గౌతమ మహర్షి అహల్యను శపించడం జరుగుతుంది. ఈమె ఎవరికి కూడా కనబడకుండా ఉంటావన్నాడు అని చెప్తాడనమాట. గౌతమ మహర్షి చెప్పింటాడు. సో తర్వాత ఏమని చెప్తాడంటే రాముని రాకతో నీకు శాప విముక్తి కలుగుతుంది, నీ నిజ రూపాన్ని పొందుతావు అని చెప్పి గౌతమ మహర్షి చెప్పి ఉంటాడు. కాబట్టి అన్నీ తెలిసినటువంటి విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్తాడు. రామ, గౌతమ ఆశ్రయంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తిని చెయ్యు అని చెప్పి విశ్వామిత్రుడు చెబుతాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతముల రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై శిథిల నగరానికి బయలుదేరాడు. చూడండి, ఇంకా విశ్వామిత్రుడు చెప్తాడు, నీవు అహల్యను శాప విముక్తురాలిని చేయమని చెప్పి. అప్పుడు చుట్టూ బూడిద అవతరించి ఉన్నటువంటి కఠోర దీక్షలో ఉన్నటువంటి అహల్య పొగడమ్ముకునే ఉన్నట్టుందంట. ఏ విధంగా అంటే అగ్ని ఏ విధంగా అయితే పొగ కమ్ముకొని ఉంటుందో ఆ విధంగా అగ్ని తేజస్సులా కనిపిస్తోంది అహల్య. ఆ మహాత్మురాలిని శ్రీరాముడు చూశాడు. శ్రీరాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతముల రాముణ్ణి యథావిధిగా గౌరవించారు.
ఇంకా అహల్యకైతే శాప విముక్తి కలిగింది కాబట్టి అహల్య గౌతములు కూడా వీళ్ళిద్దరూ కూడా శ్రీరాముని యథావిధిగా గౌరవిస్తారనమాట. వారి యొక్క సత్కారాలను అందుకొని విశ్వామిత్రుని వెంట శ్రీరాముడు లక్ష్మణుడు మిథిల నగరానికి బయలుదేరుతారు. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన ముందుగానే మనం చెప్పుకుందాం ఇది. ఇక మిథిలా నగర ప్రభువు అయినటువంటి రాజు ఎవరు? జనక మహారాజు. ఈ విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులు వచ్చారు కదా, వీళ్ళను సగర్వంగా ఆహ్వానించాడనమాట. అంటే మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడు శతానందుడు ఉన్నాడు. ఆ శతానందుడు శ్రీరాముని యొక్క దర్శనం కూడా చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినటువంటి శ్రీరామునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడనమాట. ఎవరు? శతానందుడు. మహాతపస్విశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. చూడండి, అలాగే శతానందుడు ఏం చెప్తున్నాడంటే, మహాతపస్విశాలి అయినటువంటి విశ్వామిత్రుని యొక్క అనుగ్రహం పొందడం చాలా విశేషం అని చెప్పి, మీరు ఆ యొక్క అనుగ్రహం పొందారు కాబట్టి అని చెప్పి మెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే అసాధారణ శక్తి సామర్థ్యాలను గురించి కూడా శతానందుడు వివరిస్తాడనమాట. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు, దాన్ని చూపించండి, శుభం కలుగుతుంది, వాళ్ళ మాట ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఈమెను గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాళ్ళకివ్వాలని తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు. సరే, ఇంకా మర్నాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించాక కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు అక్కడ ఉత్తరమిస్తూ విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే, వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు, లోకంలోనే ప్రసిద్ధులుగా పేరు పొందినటువంటి వీరులు. మీ దగ్గర ఉన్నటువంటి ధనస్సు చూపించినట్టయితే వీళ్ళకు శుభం కలుగుతుంది, అలాగే మీకు కూడా శుభం కలుగుతుంది, శుభం జరుగుతుంది అని చెప్పి చెబుతాడనమాట. వాళ్ళ ముచ్చట కూడా తీరుతుందని విశ్వామిత్రుడు జనక మహారాజుకు చెప్పడం జరుగుతోంది. అప్పుడు జనకుడు ఏం చెప్తాడంటే, శివధనస్సు యొక్క చరిత్రను వివరిస్తాడు. యాగం కోసం భూమిని దున్నుతుంటే ఒక పాప దొరికిందంట. నాగటి చాలున దొరికింది కాబట్టి ఆమెకు సీత అనేటువంటి పేరు కూడా పెట్టడం జరుగుతుంది. ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలని చెప్పి తన యొక్క ఇష్టాన్ని వారికి చెప్పడం జరుగుతుంది. అంటే శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతాడో వాళ్లకు సీతను ఇచ్చి వివాహం చేస్తాను, అంటే అతను మాత్రమే సీతకు తగినటువంటి భర్త. గతంలో చాలా రాజులు వచ్చి శివధనుస్సును ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఎక్కువ పెట్టలేకపోయారు, కానీ కేవలం కనీసం కదిలించలేక కూడా పోయారు అని చెప్పి ఈ జనక మహారాజు వీళ్లకు చెప్పడం జరుగుతోంది. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. సరే, ఇదంతా విన్నటువంటి విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు.
ఇంకేమంటాడు తెలుసు శ్రీరాముడు ఎటువంటి వాడు, ఎంత బలమైనటువంటి వాడు, ఎంత పరాక్రమమైనటువంటి వాడు. ఇంకా అన్ని విధాలుగా తెలిసినటువంటి విశ్వామిత్రుడు ఆ శివధనుస్సును తెప్పించమన్నాడు. ఇంకా జనకుడు ఏమంటాడు, సరే అంటాడు. బలిష్ఠులు దీర్ఘకాయులైనటువంటి 5,000 మంది ఎంతో కష్టంతో ఈ శివధనుస్సుని కూడినటువంటి పేటికను తీసుకొచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలలుగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలందు ఆరితేరిన రాముణ్ణి చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది. వింటినారిని సంధించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. సరే చూడండి, ఇంకా విశ్వామిత్ర మహర్షి యొక్క అనుమతితో ఆ ధనస్సుని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో అతని యొక్క అనుమతితో ఆ ధనస్సు మధ్య భాగాన్ని శ్రీరాముడు చాలా ఈజీగా పట్టుకున్నాడు అనమాట. అంటే అవలీలలుగా పట్టుకున్నాడు. అంటే పట్టుకునే విధానం చూసినట్టయితే ధనుర్విద్యలో ఎవరైతే ఆరితేరి ఉంటారో అలాంటి వారు మాత్రమే దాని యొక్క స్పర్శను తెలుసుకోగలగదు. ఏది అంటే ధనస్సు అన్నమాట. అతని యొక్క ధనుర్విద్యలో ఆరితేరినటువంటి రాముని చెయ్యి సోకగానే ఆ ధనస్సు ఏమైపోయింది, వంగిందనమాట. ఆ వింటినారిని కూడా సంధించాడు. వేల కొలది సదస్సులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయినారు. ఎందుకంటే ఎవరు కదిలించలేదు, అయినా కూడా ఇది వంగింది అంటే ఇంకా అందరూ ఆశ్చర్యపోకుండా ఉంటారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాడు. అల్లెతాడును అక్కడంతగా లాగాడు శ్రీరాముడు. అప్పుడు భయంకర శబ్దాన్ని, అంటే పిడుగుపాట్లా ఉన్నటువంటి శబ్దాన్ని చేస్తూ ఆ విల్లు ఏమైపోతుందంటే విరిగిపోతుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా కూడా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమారులైన మాండవిని, భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. సరే, ఇంకా జనక మహారాజు ఏం చెప్పింటాడు, ఎవరైతే ఈ ఇంద్రధనస్సును ఎక్కి పెడతారో వాళ్లకు నా యొక్క కుమార్తెను సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పింటాడు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అందుకని చెప్పే దశరథ మహారాజులకు వర్తమానం పంపిస్తారు. ఇంకా అయోధ్య నుంచి అందరూ కూడా ఈ కళ్యాణాన్ని చూడడానికి తరలొస్తారనమాట. జనకుని యొక్క కుమార్తె సీతను, అలాగే ఊర్మిళలు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని రామలక్ష్మణులకు ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే తన తమ్ముడు, జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడు అనమాట. అతని యొక్క కుమార్తెలు ఉంటారు కదా, మాండవి, అలాగే శృతకీర్తి, వీళ్ళను భరతునకు, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం బాగా చేసి అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతాయి. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. ఇంకా మర్నాడు విశ్వామిత్ర మహర్షి ఈ కొత్త దంపతులు ఉంటారు కదా, నలుగురు దంపతులను ఆశీర్వదిస్తాడనమాట. ఇంకా దశరథ మహారాజులను వీడుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. తర్వాత బంధుమిత్రులతో అందరితో కలిసి దశరథుడు అయోధ్యకు బయలుదేరుతాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని, ధనుర్బాణాలను ధరించాడు. సరే చూడండి, వీళ్ళు వెళ్తుండగా వీళ్లకు ఎదురుగా ఎవరు వచ్చారు అంటే పరశురాముడు అన్నమాట.
ఇతడు ఎప్పుడు రుద్రుడిలా ప్రళయాన్ని సృష్టించేటువంటి రుద్రుడిలా ఉంటాడనమాట. అలాగే తన యొక్క చేతిలో గండ్రగొడ్డలి కూడా ఉంటుంది, ధనుర్బాణంతో కూడా ధరించి ఉన్నాడనమాట. ప్రజర్విల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడును ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. చూడండి తన యొక్క రూపం ఏ విధంగా ఉంటే అగ్నిలా భయంకరంగా ఉందంట. ఇతనికి శత్రువులంటే సరిపడదు. ఎందుకంటే పూర్వము శత్రుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఉంటాడు కదా, ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడు. కాబట్టి అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలన కొరకు కంకణం కట్టుకున్నాడంట. ఎవరు? పరశురాముడు. ఈ పరశురాముడు భూమిని 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంటే ఎంతోమంది క్షత్రియులను కూడా తన యొక్క గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇంకా పరశురాముడు ఏం చెప్తాడంటే శ్రీరామునితో తన దగ్గర ఉన్నటువంటి ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాల్ విసురుతాడనమాట. ఇంకా ఈ పరాక్రమమైనటువంటి శ్రీరాముడు ఇంకేం చేస్తాడు, సరేనని చెప్పి అవలీలుగా ఎక్కుపెడతాడు. ఇంకా ఓటమిని అంగీకరించినట్టే కదా, ఎందుకంటే అటువంటి ధనస్సును ఎవరు ఎత్తలేడన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది? పరశురాముడికి ఉంది. అయినా కూడా ఈ శ్రీరాముడు పెడతాడు కాబట్టి ఓటమిని అంగీకరించి ఆ పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఇంకా ఈ దశరథుడు ఏం చేస్తాడు, అయోధ్యకు చేరుకుంటాడనమాట. ఈ భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తన తాతగారింటికి వెళ్తారు. ఇంకా రామలక్ష్మణులేమో ఈ తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో ఆ అయోధ్యలోనే ఉండిపోవడం జరుగుతుంది. సో ఇదంతా ఒక ఖండం అన్నమాట. ఈ ఖండంలో మనం ఏం తెలుసుకున్నామంటే బాలఖండం అంటే ఈ బాలఖండంలో వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అలాగే వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య, అలాగే వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాలు, అలాగే వీళ్ళ యొక్క వివాహ జీవితం చూసాము, అంటే ఏ విధంగా జరిగిందో. నెక్స్ట్ మనం కంటిన్యూగా అయోధ్య ఖండం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.